నమశంకరాయ. 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా హాలిడే ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఎంతో భక్తిపూర్వకంగా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి అభిషేకము అర్చన చేసి పరమాత్ముని కృపకి పాత్రులు కాగలరు. అయితే ఈ అభిషేకం చేసేటువంటి సమయంలో చాలామంది మనకు తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం. అంటే అభిషేక ద్రవ్యముగా వాడబడేటువంటి ఈ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, జలము ఇలాంటివి, అలాగే పండ్ల రసాలు, ఇవన్నీ కూడా మనకు అపవిత్రమే. ఉదాహరణకు ఒక్కటి చెబుతాను. తేనెటీగ ఎంగిలి చేస్తేనే ఆ తేనె మనకు వస్తుంది. తేనెటీగ నోటి ద్వారా వస్తుంది, అంటే అది అపవిత్రమే. కాబట్టి ఇటువంటి అపవిత్రమైనటువంటి ద్రవ్యములు ప్రతిదీ ఈశ్వరునికి అభిషేకం చేసేది ప్రతిదీ కూడా మొదలు అపవిత్రమవుతుంది. అటువంటి అపవిత్రమైనటువంటి అభిషేక ద్రవ్యాన్ని అమృతత్వం చేయాలి. అమృతత్వం చేయాలి అంటే గరుడ ముద్ర ఆ యొక్క పళ్ళ రసాల గిన్నెలకి చూపించాలి. గరుడ ముద్ర ఎలా వేస్తామంటే ఇలా ఎడమ చెయ్యి ఇలా చాపాలి, కుడి చెయ్యి బొటన వేలు, ఎడమ చెయ్యి బొటన వేలు ఇలా కలిపితే, ఇలా ఉంచితే ఇది గరుడ ముద్ర అవుతుంది. అభిషేకం చేసే గిన్నెకి జలానికి ఇలా చూపించి గరుడ ముద్ర చూపించాలి. పళ్ళ రసాల గిన్నెకి ఇలా గరుడ ముద్ర. అలాగే ఈ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఇలా వీటన్నిటి కూడా ఈ గరుడ ముద్ర చూపిస్తే తంత్ర ప్రకారము ఆ యొక్క పదార్థాలకి పవిత్రత చేకూరుతుంది. ఈ విధంగా పవిత్రత కలిగినటువంటి ఈ రసములతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సకల సంతుష్టుడై మన సంకల్పాన్ని అచిరకాలంలో నెరవేరుస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున విశ్వనాథుని దేవాలయ ప్రాంగణ సమీపంలో శివరాత్రి రోజున రుద్రపారాయణము, రుద్రాభిషేకాలు జరిపించడం. ఈ యొక్క కార్యక్రమం సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కానీ ప్రభావం ఉంటుంది. పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషములు ఉంటాయి. కావున 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయము, రుద్రము, సుదర్శనము, కాలభైరవము, శనిదోష నివారణకి శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ 17వ తారీఖు జరిగే కార్యక్రమానికి మధ్యాహ్నం 1 గంట లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. వీలుంటే రెండిట్లో నమోదు చేసుకోండి, లేదా ఏదైనా ఒకదానికి నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.